హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివమోని టాక్స్. ఈరోజు వీడియో వచ్చేసి చెర్రీ టమాటోస్తో పాస్తా. నా దగ్గర ఉన్న సింపుల్ ఐటమ్స్తో నేను ఎలా చేసుకుంటానో చూపిస్తున్నానండి. వాటికి కావాల్సిన చెర్రీ టమాటోస్, ఆనియన్, ఫైన్గా చాప్ చేసుకున్న వెల్లుల్లి, 2 పచ్చిమిర్చి, ఇంకా ఆరిగానో. టమాటోస్ని ఇలా 2 స్లైసెస్లా కట్ చేసుకోవాలండి. సో ప్రాసెస్లోకి వచ్చేద్దామా. ఫస్ట్గా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఫైన్గా చాప్ చేసుకున్న గార్లిక్ని యాడ్ చేయాలి. గార్లిక్ తొందరగా అంటుకుంటుంది కాబట్టి దాన్ని అలా మిక్స్ చేస్తూ ఉండాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. మనకి ఎంటైర్ పాస్తాలో టేస్టింగ్ కింగ్ వచ్చేసి వెల్లుల్లి అండి. సో పాస్తాలో ఎవరైనా వెల్లుల్లి యాడ్ చేయకపోతే ఒకసారి యాడ్ చేసి తినండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ట్రై చేసిన కమెంట్లో చెప్పండి ఎలా ఉందో. వెల్లుల్లి వేగాక ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వాటిని. వెల్లుల్లి ఆల్రెడీ అంటుకొని ఉంటుంది కాబట్టి కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలండి, లేకపోతే ఆనియన్ కూడా అంటుకుంటుంది. సో అలా బాగా మిక్స్ చేసుకోవడం వల్ల వెల్లుల్లి ఎక్కడెక్కడైతే అంటుకొని ఉంటుందో అది కొంచెం బాగా ఆనియన్స్కి పట్టుకుంటుంది అన్నమాట. ఆనియన్స్ అలా ఫ్రై అయ్యాక చాప్ చేసుకున్న మిర్చి యాడ్ చేసుకోవాలండి. మిర్చి యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. నేనైతే 2 చిల్లీ యాడ్ చేసుకున్నాను. మీకు ఇంకా స్పైస్ కావాలంటే మీకు స్పైస్ లెవెల్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. సో అలా బాగా మిక్స్ చేస్తూ ఉన్నాక కొద్దిసేపు వదిలేయాలండి. అవి కొంచెం ఫ్రై అవుతూ ఉంటాయి కదా. ఫ్రై అయ్యాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి మన చెర్రీ టమాటోస్ని యాడ్ చేసుకోవాలి. చెర్రీ టమాటోస్ చాలా టేస్ట్ ఉంటాయండి. ఒకవేళ దొరికితే ట్రై చేయండి. చెర్రీ టమాటోస్ని అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అలా మిక్స్ చేయడం వల్ల వాటిలో ఉన్న జ్యూస్ అనేది బయటకు వస్తుంది అన్నమాట. బాగా కలుపుకుంటూ ఉండాలి దాన్ని. సో అలా చెర్రీ టమాటోస్ మిక్స్ చేసుకున్నాక మన స్పైస్ లెవెల్ని బట్టి చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే కొంచెం యాడ్ చేశాను. ఇంకా టేస్ట్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి. చాలా తక్కువ ఐటమ్స్లో మనం ఎంతో టేస్టీ అయిన పాస్తా చేసుకోవచ్చు. తర్వాత ఆరిగానో యాడ్ చేసి మిక్స్ చేయాలండి. ఇక్కడ నేను వాడేది వీట్ పాస్తా అండి, నో మైదా. సో వాటిని అలా మిక్స్ చేసుకుంటే మీకు అది కొంచెం జ్యూసీ టైప్ అవుతుంది గ్రేవీ అంతా. అలా అయ్యాక నేను ఆల్రెడీ పాస్తాని వాటర్లో బాయిల్ చేసి పెట్టేశానండి. సో పాస్తాని కొంచెం సాల్ట్ ఆయిల్ వేసి బాయిల్ చేసా. సో పాస్తాని చెర్రీ టమాటోస్ గ్రేవీ ఏదైతే ఉందో అందులో యాడ్ చేసేసి మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేస్తేనే మనకు ఆ గ్రేవీ అనేది పాస్తాకి పట్టుకుంటుంది అన్నమాట, లేకపోతే చప్పగా ఉంటుంది. బాగా మిక్స్ చేసుకోవాలండి. నేనైతే చీజ్ యాడ్ చేసుకున్నాను, అది మీ ఆప్షన్ అండి. మీకు చీజ్ ఇష్టం లేకపోతే ఇగ్నోర్ చేయొచ్చు. సో ఎంతో సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో అయిపోతుందండి. సో పాస్తా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో.